మనందరి పాప పరిహారార్థమై మనందరి సృష్టికర్త అసలు తండ్రి అయినటువంటి ఆ ప్రభువే పాపిష్ఠులమైన మన కోసం దిగివచ్చి మన పాప భారమంతా తన మీద వేసుకుని మనందరి దోషములకు ఆయన దేహమందు శిక్ష పొంది ఆయన రక్తము చేత మనందరికి రక్షణ ప్రసాదించాడు. ఆయన మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఒక గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన దేవుడు అనేటువంటి ఆధిక్యతను, ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టొచ్చాడు. ఎందుకు వదిలిపెట్టొచ్చాడు? మనలో కొంతమంది అంటారు, దేవుడు అలా రావటం ఏంటి, దేవుడు అలా చేయటం ఏంటి, దేవుడు ఏది కావాలంటే అది అలా పలికితే అయిపోతుంది, దానికోసం దేవుడు అంత పని చేయాలా అని కొంతమంది ప్రశ్నిస్తారు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే న్యాయాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మనల్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావటం కోసం దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా కలిగి ఉన్నాడో చూపటం కోసమే ఆయన తన మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకములో రక్త మాంసాల శరీరములో 9 మాసాలుండి ఎవరి కోసం? మన కోసం. ఎవరి పాప పరిహారార్థం? మన పాప పరిహారార్థం భూమి మీదికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నేను ఈ చర్య చేయుట ద్వారా నా ప్రేమ మీకు అర్థమవుతుంది. నా ప్రేమ మీకు అర్థమవుతుంది. అర్థం కావాలంటే నేను ఈ త్యాగం చేయాలి. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి, న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి. న్యాయాన్ని ప్రేమిస్తున్నాను గనుక నువ్వు చేసిన పాపాలకు శిక్ష విధించాను. నిన్ను ప్రేమిస్తున్నాను గనుక న్యాయం ప్రకారం నీ మీద వేసిన శిక్ష నీ మీదికి రాకుండా నా మీద వేసుకున్నాను. నిన్ను ప్రేమించి వదిలేశాను అనుకో, న్యాయం బాధపడుతుంది. న్యాయాన్ని ప్రేమించి నీకు శిక్ష విధించి అది నేనెత్తినే వేసాను అనుకో, మళ్ళీ నువ్వు నన్ను ప్రశ్నిస్తావు. న్యాయాధిపతిగా న్యాయం చేసావు కానీ మరి తండ్రిగా నాకేం చేశావు అని అడుగుతావు. నువ్వు న్యాయాన్నే ప్రేమించావు కానీ నన్ను ప్రేమించలేదుగా తండ్రి అని నువ్వు నన్ను అడుగుతావు. అందుకని నువ్వు నన్ను అడగకుండా, న్యాయం నన్ను అలా ప్రశ్నించకుండా, న్యాయాన్ని గౌరవించి శిక్ష విధించాను. నిన్ను ప్రేమించి నీ మీదికి రావాల్సిన ఆ దోష శిక్ష నా మీద ఎత్తుకున్నాను. నా కుమారుడా, నా కుమారి, దీని వలన నా ప్రేమ ఎట్టిదని నీకు తెలుస్తుంది. అది అర్థమైన నాడు నీ అంతట నువ్వే పాపాన్ని విడిచిపెట్టి మార్పు చెందుతావు, పరివర్తనలోకి వస్తావు. ఇలా నేనే మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాననే దానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా నేను ఆ జంతు బలులను అనుమతించాను అని దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి. అట్లా నువ్వు ఖురాన్ సాహిత్యంలో చూస్తే